మద్యం ఎవడన్నా దొంగగా అమ్ముకుంటుంటే, లేకపోతే గంజాయి ఎవడైనా అమ్ముకుంటున్నా, పండించుకుంటున్నా, ఎర్రచందనం ఎవడన్నా చేసిన వ్యక్తులు నేరాలు చేస్తారు. ఆ వ్యక్తుల్ని పట్టుకోవడానికే పోలీస్ శాఖ ఉంటుంది, అటవీ శాఖ ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు. కానీ ఇదివరకు పట్టుకుని అరెస్టు చేసినా సరే జగన్ హయాంలో నాశనం అయిపోయింది రాష్ట్రం అని వార్తలు రాసేవాడు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు జరుగుతున్నాయట ఇసుక అక్రమ రవాణా. ఆ వార్త సిటీ ఎడిషన్లో వస్తుంది. అది కూడా ఎలాగా తేడా చేస్తున్నారు వాళ్ళు అని. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. సమయం లేదు దోచేద్దామని ఒక వార్త రాసుకొచ్చారు ఈనాడు గుంటూరు అమరావతి ఎడిషన్లో, గుంటూరు ఎడిషన్. వైకాపా ప్రభుత్వంలో ప్రజలు ఇసుక కోసం పడిన ఇబ్బందులను తొలగించడానికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు కొందరు తూట్లు పొడుస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా వైసీపీ అని రాయాలన్న ఆదాయాన్ని కూడా వదులుకుని నామమాత్రపు ధరకు అందించాలన్న లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని ఇసుక రీచుల్లో తవ్వకాలు, లోడింగ్ పనులు దక్కించుకున్న గుత్తేదారులు నిర్దేశిత సొమ్ము కంటే అధికంగా వసూలు చేస్తుండటంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే ప్రొక్లైన్ల ద్వారా లారీలను లోడ్ చేసి గుత్తేదారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫిబ్రవరి 6తో ప్రస్తుతం ఇసుక రీచులకి ఈసీ అనుమతులు ముగుస్తుండటంతో అందరిగాడికి దోచుకోవాలన్న ఉద్దేశంతో రాత్రి వేళ కూడా తవ్వకాలు చేస్తున్నారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం వెనకడుగు వేస్తుంది. తెర వెనక ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో అధిక వసూలు కొనసాగుతున్నాయి. ఇది అదే ఇప్పుడు చేసేదే. ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడు ఎవరున్నారు? అంతా తెలుగుదేశం వాళ్ళే కదా. గుంటూరులో అసలు వైసీపీ వాళ్ళు ఎక్కడ గెలిచారని. అదే సందర్భంలో వార్త ఏంటయ్యా అంటే అది కాంట్రాక్టర్ల తప్పు. వార్తలు ఎలా రాయాలి అనేటటువంటిది మన వాళ్ళైతే కనుక తప్పుడు. అప్పుడైనా ఇప్పుడైనా ఆ దొంగలు గత కింద స్థాయిడు చేస్తూనే ఉంటాడు. దాన్ని పోలీసులు పట్టుకోవాలా, ఆ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చేయాలా, అట్లాగే పర్యావరణ శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చేయాలా, ఇట్లాంటివన్నీ. ఆ స్వేచ్ఛలు ఎవరు? ఎందుకంటే అధికార పక్షంలో ఎవడుంటే వాడి తరపున వాళ్ళకి ఎంతో ఎంతో ఇచ్చుకుని వీళ్ళు చేస్తూనే ఉంటారు. అప్పుడు చేసింది జగనే తిన్నట్టు రాసుకొచ్చారు. ఇప్పుడు చేసింది లోకల్గా కాంట్రాక్టరో లేకపోతే లోకల్గా ఎవడో తిన్నాడు అన్నటువంటి కోణంలో రాసుకొస్తారు. అది తేడా.